హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లి వేడుకలో మనందరికీ కల్పించారు. ముఖ్యంగా విజయ్ గారితో కలిసి కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి. ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు. మీ నాయకుడి గురించి ఎప్పుడైనా మీరు చేశారా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, జనసేన అభిమానులకి ఒక రేంజ్లో ఈ ఎలివేషన్ వీడియోని పెట్టి వాళ్ళు హైప్ చేసుకుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే నిన్న వాళ్ళ సోదరుడి కొడుకు పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు అనుకుంటా చెన్నైలోనే ఉన్నారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే కోర్టుకు వెళ్ళడానికి టైం ఉండదు. కోర్టుకి ఏదైతే ఆయన మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి వాయిదాలకు వెళ్ళడానికి మాత్రం టైం ఉండదు. ఇంట్లో ఉండైనా సరే ఆగస్టు 15కో జనవరి 26కో జెండా ఎగరేయటానికి కూడా కాలు బయటకు పెట్టడానికి టైం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి పెళ్లి అందరూ వెళ్ళొచ్చు తప్పలేదు. కాకపోతే మిగతా వాటికి కూడా ఇంపార్టెన్సే కదా. కోర్టులో ఆయన కొన్ని వేల కోట్లు సంపాదించుకుని అక్రమంగా ఉన్నటువంటి కేసుల మీద కోర్టుని గౌరవించి, చట్టాలను గౌరవించి అక్కడ కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదా కనీసం దేశభక్తి చూపించడానికైనా సరే ఇంట్లోనైనా సరే, ఇంట్లో బయటో కిందో ఎక్కడో ఒక జెండా ఎగరేయడానికి కూడా ఆయనకి కాలు బయట పెట్టడానికి కూడా టైం లేదు. అంతలా బెంగళూరు ప్యాలెస్ నుంచి ఆయన ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. బట్ నిన్న ఆ పెళ్లి వేడికి వచ్చారు. ఆ తర్వాత విజయ్ గారితో వచ్చినటువంటి ఫొటోస్ చూసి సోషల్ మీడియాలో ఒక రేంజ్లో మురిసిపోవటం కాదు, ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఒక్కసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూసి సంబరపడుదురు గారు. నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం ఇది ఇంకా రేంజ్లో చూశారుగా. అక్కడ టీవీకే అధ్యక్షుడిగా ఉన్నటువంటి సినీ హీరో విజయ్ గారిని పెట్టుకుని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలను పెట్టుకుని ఈ రేంజ్లో పొగుడుతున్నారు. అసలు వీళ్ళకి ఒక వీడియో చూపించాలని నేను అయితే అనుకుంటున్నాను. ఆ వీడియో మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత విజయ్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి బొకే ఇవ్వబోయాడు. ఆయన ప్రత్యేకంగా కలవటానికి వచ్చారు. అక్కడ పెళ్లికి చాలా మంది ఎవరో సూర్య గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు వచ్చారు. కానీ విజయ్ గారు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే వచ్చారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా ఆయన పిలిపించుకున్నారు. ఒక పక్క స్టాలిన్ గారిని కావచ్చు, వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ గారిని కావచ్చు. ఎందుకంటే ఒక సపరేట్ ఏదో క్రియేట్ చేయబోతున్నారు. ఒక కూటమి సెట్ చేయడానికి, హిందువులకి వ్యతిరేకంగా ఏదో ప్లాన్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగానే అనిపించింది. దాంట్లో భాగంగా ఆయన కలిసినట్టున్నారు. అందుకని ఎప్పుడూ లేనటువంటి వల్లమాన ప్రేమ విజయ్ గారి మీద, తమిళనాడుకి సంబంధించినటువంటి ఇలాంటి రాజకీయ నాయకుల్ని వెతికి మరి హిందువుల వ్యతిరేకుల్ని వెతికి మరి ఆయన కలవటం, వాళ్ళ కోసం ఒక టీం ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే వీళ్ళకి పాపం ఏదో అంటారు కదా, మురిసిపోవటం. వాళ్ళు ఏదో మాట్లాడితే జగన్ గారిని కలిస్తే ఈ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చుకోవటం వీళ్ళకి అలవాటు. ఎందుకంటే వీళ్ళకి ఏదో అంటారు చూసారు, కోతికి కొబ్బరి చెప్ప దొరికినంత ఆనందం పడిపోతున్నారు వైసీపీ బ్యాచ్. ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తా. ఇది బంగారం సినిమా అప్పుడుది. పవన్ కళ్యాణ్ గారి గురించి తమిళ యాక్టర్ విజయ్ గారు మాట్లాడింది. నేను పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్. దీనికి ముందు కళ్యాణ్ గారు సినిమాలు అన్ని చూశాను. ఇది ఆయన మాట్లాడింది దాదాపు నాకు తెలిసి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం. వీళ్ళకి ఇప్పుడు వచ్చిందేమో అది, ఆయన పిలిచినప్పుడు రాజకీయంగా వచ్చినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారేమో, ఆయనకు అవసరం, ఈయనకి అవసరం వచ్చిందేమో. కానీ విజయ్ గారు ఎప్పుడో చెప్పాలంటే ఇక్కడ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన ప్రతి సినిమా ఆయన చూడటమే కాకుండా డబ్బింగ్ చేసేవాడు. 1 సినిమా 2 సినిమాలని కాదు, దాదాపు ఒక 5 నుంచి 10 సినిమాలు తమిళ్లో ఆయన డబ్బింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలంటే ప్రత్యేకంగా అభిమానం ఆయనకి. అలాంటి వ్యక్తి. ఈవెన్ ఆఖరికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన అంటే అభిమానం. ఎందుకంటే సినిమా పరంగా ఒక మంచి స్టార్గా ఉన్నటువంటి వ్యక్తి. కొంత చెప్పాలంటే ఒక మంచి సమాజ సేవ కోసం ఎంతో కొంత పనిచేసేటువంటి భావాలు అప్పట్లో కనిపించాయి కాబట్టి. కాకపోతే ఇప్పుడు రాజకీయంగా వచ్చిన తర్వాత కొన్ని తప్పటడుగులు వేస్తున్నారు ఆయన. దాని గురించి ఆయన ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ ఈయన్ని పట్టుకుని ఎలివేషన్స్ ఇచ్చేసుకుంటున్నారు. ఇదిగో చూసారా, మా జగనన్న పిలిస్తే వచ్చాడు, మా జగనన్న అంటే ఆయనకి ఎంత ప్రేమో చూసారా, ఒక బొకే కూడా తీసుకొచ్చి జగనన్న కోసం ఇచ్చాడంటే చాలా మందికి అర్థం కావట్లేదు. బొకే తీసుకొచ్చింది ఆయన కోసం కాదురా, ఆయన పట్టుకు లాగేసుకుంటున్నాడు. కానీ ఆయనకి ఇచ్చాడు అనుకుని ఆయన కోసం కాదు, అక్కడ పెళ్లికి జరిగినటువంటి దంపతులకి ఇద్దామని ఆయన బొకే పట్టుకుని వచ్చారు అని చెప్పి ఎవరన్నా చెబితే బాగుండి ఈ బ్యాచ్ అని అనిపించింది. ఇక ఈ వీడియో చూస్తే ఇలాంటివి ఇంకా కొంతమంది డైరెక్టర్లు, మీకు అప్పట్లో ఈ విజయ్ గారితో చేసినటువంటి తమిళ డైరెక్టర్లు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేస్తున్నటువంటి సినిమాలు ఆయన ఫోన్లో పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని చూస్తూ ఉండేవాళ్ళట.
పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళట. ఆయన చాలా బాగా మాట్లాడతారు, చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ ఆయన, అది ఇది అని చెప్పి మీరు ఎవరైతే ఎలివేషన్స్ ఇస్తున్నారో ఆ హీరో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అని చెప్పి ఆయనే స్వయంగా చెప్పడమే కాకుండా చాలా సినిమాలు ఆయనవి ప్రతి సినిమా కూడా డబ్బింగ్ చేస్తూ అలాగే ఆ సినిమాలు కూడా ఆయన చూస్తానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ వీడియో చూస్తే గుక్కపట్టు ఏడుస్తారేమో మరి నాకు తెలిసి. ఏమవుద్దో చూద్దాం. మొత్తానికి వీళ్ళకి ఏదో ఆనందం సునకానందం పొందడం కొంచెం సేపు.